చూడండి, దేవుడికి ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. నీకు ఎప్పుడు గర్భఫలం ఇవ్వాలో, ఎప్పుడు జాబ్ ఇవ్వాలో, ఎప్పుడు నీకు పెండ్లి చేయాలో, ఎప్పుడు నీకు పలానా విషయాల్లో సహాయం చేయాలో, ప్రతి దానికి కూడా దేవునికి సమయం ఉంది. ఆ సమయంలో నువ్వు వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడి మీద నువ్వు ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు, తగిన సమయంలో ఆయన నిన్ను ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. చాలామంది ఆతృత పడుతూ ఉంటారు, బ్రదర్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఇవ్వట్లా. బ్రదర్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ దేవుడి సన్నిధిలో ఎప్పుడూ కూడా నేను ఆయన సన్నిధి మానకుండా రెగ్యులర్గా వెళ్తున్నా, ఆయనకి దగ్గరగా జీవిస్తూ ఉన్నా, కానీ నా జీవితంలో ఫ్రూట్ఫుల్ లైఫ్ లేదు. చాలామంది అనేకమైనటువంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉంటారు. తీరని రోగాలు. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, భయంకరమైనటువంటి రోగాలతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి క్యాన్సర్, తీరనటువంటి క్యాన్సర్, 4th స్టేజ్ క్యాన్సర్, భయంకరమైనటువంటి రోగాలు. దేవుడు తగిన సమయంలో ప్రతిఫలం ఇస్తాడండి. ఎప్పుడంటే మనం వెయిట్ చేయాలి. ఇదిగో నిలుచుండి వెయిట్ చేయి, దేవుడి కార్యాన్ని చూడు, దేవుడు చేస్తాడు అని ఆయన అనుకూల సమయంలో ఆయన రెస్పాండ్ అవుతాడు. మన దేవుడు చూస్తున్న దేవుడు. ఉదయకాల సమయంలో బ్రదర్ చెప్తూ వచ్చాడు, ఆయన సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన సమయంలో ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వీ హ్యావ్ టు వెయిట్. ఎస్, మన జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో బాధపడుతూ ఉంటారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎస్, వీ హ్యావ్ టు వెయిట్. ఎస్, అయితే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే అలక్ష్యం చేస్తున్నట్టు కాదు. మీకు అర్థం చేసుకున్నారు? ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, ఆయన డిలే చేస్తున్నాడంటే నిన్ను అలక్ష్యము అంటే నిన్ను పక్కన పెడుతున్నాడని కాదు, కానీ మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అది దేవుని మహిమ కొరకు అని గుర్తించాలి. మీకు అర్థమైందా? ఆయన అన్నాడు, ఆ మాట ముందుగా ఎందుకు అన్నాడో తెలుసా? మీ చేత ఎందుకు చదివించానో తెలుసా? ఇదిగో, ఇది ఆయన చావు కొరకు కాదు, ఇది దేవుని మహిమ పరచుట కొరకే వచ్చింది. మహిమార్థమై నీ జీవితంలో ఈ సమస్య వచ్చిందని నువ్వు గుర్తించు.